హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ వరల్డ్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ చికెన్. మీలో ఎంతమందికి ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టం? మా ఇంట్లో అయితే అందరం చాలా బాగా తింటామండి. మా అందరికీ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ అల్లం పేస్ట్ అండ్ 1/2 కప్ పెరుగు ఇవన్నీ వేసుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం ఒక 4 hours. ఆఫ్టర్ 4 hours ఇప్పుడు దాన్ని మనం పక్క పెట్టేసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫ్లోర్స్ వేసుకోవాలి. 1 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, ఇవి రెండు ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుందాం. మైదా అండ్ కార్న్ఫ్లోర్ ఇప్పుడు మనం ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని వేసుకొని ఒకసారి మనం మంచిగా కలుపుకుందాం. ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ గ్రామ్స్ అండ్ కూల్ వాటర్, ఫ్లోర్ ఇప్పుడు ఇందులో మనం డీప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చికెన్ ముక్కని ఫ్లోర్లో డస్ట్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇలా కూల్ వాటర్లో వేసుకున్న తర్వాత మనం మళ్ళీ బ్రెడ్ గ్రామ్స్తో డస్ట్ చేసుకోవాలి. ఇలా డస్ట్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇలానే ఈ విధంగా అన్నిటినీ మనం డస్ట్ చేసుకొని పక్క పెట్టేసుకుందాం. ఈ విధంగా మనం అన్నీ చేసుకున్నామండి. ఇప్పుడు మనం వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యానంలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఎంత సిమ్లో పెడితే అంత మంచిగా మధ్యలో ఉడుకుతాయండి లోపల. సో ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం పక్క పెట్టేసుకోవాలి. ఇలానే అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, రెడీ అయిపోయింది. వేడి చికెన్ ఫ్రైడ్ రెడీ అయిపోయింది. మీరు ఎంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.